క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో అయినా అభిమానాన్ని బాగా సొంతం చేసుకున్న దేశం మాత్రం మన భారతదేశమే. ఇండియా మ్యాచ్ అంటే చాలు కాసుల వర్షం కురవాల్సిందే. అయితే 11 మంది ఉండే జట్టులో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా బీహార్కు చెందిన వైభవ్ అరంగేట్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇతను సచిన్ రికార్డును తిరగరాస్తాడా, కోహ్లీని బీట్ చేస్తాడా? ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నటువంటి రికార్డును దాదాపు బ్రేక్ చేసినట్లే. అసలు ఇన్ని రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ వైభవ్ సూర్యవంశీ అసలు ఎవరు? అతను ఎందుకు అతి పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేయాల్సి వస్తుంది? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ సొంత రాష్ట్రం బీహార్. ఆ రాష్ట్రంలో ఒక మారుమూల తాజ్పూర్ గ్రామంలో 27 మార్చ్ 2011లో అతను జన్మించాడు. సూర్యవంశీ తండ్రి సంజీవ్. ఇతడు వృత్తిరీత్యా రైతు. సూర్యవంశీకి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గమనించిన సంజీవ్ ఒక చిన్న మైదానాన్ని తన కొడుకు కోసం నిర్మించారు. వాళ్ళ ఇంటి పెరడును ఇందుకోసం కేటాయించారు. ఆ తర్వాత వైభవ్ 9 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న తర్వాత అతన్ని సమస్తాపూర్ పట్టణంలోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అందరి తండ్రులాగే నువ్వు ఎంసెట్ ర్యాంకులు తెచ్చుకోవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అతను చెప్పలేదు. అతని ఇష్టానికి ఏదైతే ఉందో ఆ క్రికెట్ అకాడమీలోనే చేర్పించారు. అక్కడ అతడు 2.5 సంవత్సరాలు శిక్షణ పొందాడు. ఇక విజయ్ మర్చెంట్స్ ట్రోఫీ కోసం అండర్-16లోకి ఎంట్రీ ఇచ్చాడు మనం వైభవ్. ప్రస్తుతం అతడు మనీష్ ఓజా వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ మనీష్ ఓజా గతంలో చాలా మందికి తెలిసిన ఆటగాడే. ఇతను ఓ రంజీ ప్లేయర్, మాజీ ఆటగాడు. అతడు అనేక మెలకువలు నేర్పించడంతో వైభవ్ సూర్యవంశీ రాటుదేలాడు. అందువల్లే అతను తన పేరును IPL 2025లో నమోదు చేసుకున్నాడు. ఇక IPL నిర్వహణ కమిటీ మెగా వేలానికి సంబంధించి రూపొందిన షార్ట్ లిస్ట్ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ ఒకడు. అతడు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ తనకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బీహార్ జట్టు తరఫున ఓ ట్రోఫీలో ఆడారు. కేవలం 5 మ్యాచ్ల్లో అతడు 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత ఏడాది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాలపాడు ప్రాంతంలో అండర్-19 ఫుల్ సిరీస్ కోసం అలాగే అండర్-19 జట్టుకు ఎంపిక అయ్యాడు. ICC అండర్-19 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడం కోసం వైభవ్ సూర్యవంశీ ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుపై 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పై డకౌట్ అయ్యారు. ఇండియా ఏ జట్టుపై 8 రన్స్ చేశాడు. అయితే ఈ ప్రదర్శన అతనికి తుది జట్టులో స్థానం దక్కేందుకు సహకరించలేదు. అయితే అతడు మళ్ళీ ఇటీవల ఫామ్ లోకి వచ్చాడు. గతంలో పోయినటువంటి మ్యాచ్ల్ని మళ్ళా తన ఏ విధంగా మనం ఫెయిల్ అయ్యామని మళ్ళా రియలైజ్ చేసుకున్నట్టున్నాడు. తిరిగి మళ్ళా ఫామ్ లోకి వచ్చి రంజీ జట్టులో స్థానం దక్కించుకోవడం కోసం అవిశ్రాంతంగా శ్రమించాడు. ఈ ఏడాది జనవరి నెలలో పాట్నా వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతను ఆడాడు. బీహార్ రంజీ ట్రోఫీలో ఆడటం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి అతడి వయసు 12 సంవత్సరాల 284 రోజులు మాత్రమే. అంతేకాదు 1986 నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చింది అతి తక్కువ పిన్న వయసుగా ఉన్నటువంటి భారతీయ ఆటగాడిగా. బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన 2వ పిన్న అతి వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డును సృష్టించాడు. 12 సంవత్సరాల 73 రోజుల వయసు తోటి అలీముద్దీన్ మొదటి స్థానంలో ఉంటే 12 సంవత్సరాల 76 రోజులతోటి SK బోస్, 12 సంవత్సరాల 240 రోజులతోటి మహమ్మద్ రంజాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి తర్వాత వైభవ్ సూర్యవంశీ కొనసాగుతున్నారు. ఇక తమకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ అలాగే యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని పొందారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియా జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడు. 62 బంతుల్లో 104 పరుగులు చేసి అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. ఇక చపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ల్లో కేవలం 13 సంవత్సరాల 188 రోజుల వయసు ఉన్న వైభవ్ కేవలం 84 బంతులను మాత్రమే ఎదుర్కొని సెంచరీ నమోదు చేశారు. ఇది యూత్ టెస్టుల్లో ఒక ఇండియన్ ప్లేయర్ నమోదు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నమోదైంది. మొత్తంగా 2వ వేగవంతమైన సెంచరీగా ఇక రికార్డుల్లో నిలిచిపోయింది. అయితే ఈ జాబితాలో మొయిన్ అలీ మొదటి స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ఆటగాడు 2005 సంవత్సరంలో శ్రీలంక జట్టుపై 56 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లతోటి సెంచరీ చేశాడు. ఇక త్వరలో యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్ వేదికగా అండర్-19 ఆసియా కప్ జరగనుంది. ఈ జట్టులో వైభవ్ ఆడుతున్నాడు. అయితే వైభవ్ బ్రియన్ లారాను విపరీతంగా ఆరాధిస్తాడు. బ్రియన్ లారా అంటే అతనికి విపరీతమైన అభిమానం. అందుకనే కాబోలు బహుశా అతని బ్యాటింగ్ స్టైల్ బ్రియన్ లారాను పోలి ఉంటుంది. 13 సంవత్సరాల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ జట్టుకు ₹1,10,00,000 ఈ యువ ఆటగాడు అమ్ముడుపోయాడు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత్ జట్టులో జెర్సీ నంబర్ 3ను కేటాయించిన సంగతి తెలిసిందే. భారత్ జట్టులో ఆయన కేటాయించిన జెర్సీ నంబర్ విశేషాల గురించి మరింత సమాచారం ఏంటంటే, ఈ నంబర్ జెర్సీని గతంలో టీమిండియా దిగ్గజాలైనటువంటి హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి ప్రముఖులు ధరించారు. ఈ జెర్సీ నంబర్ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు ఇది ప్రత్యేకమైన క్షణమని వైభవ్ భాగవద్గీయ గారికి గురయ్యారు. భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం తన కెరీర్లో అతి పెద్ద అడుగని యువ క్రికెటర్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో తలబడే భారత T20 జట్టుకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సీనియర్ జట్టుతో తొలి పర్యటనకు బయలుదేరి నేపథ్యంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. సీనియర్ జట్టు జెర్సీని అందుకున్న వైభవ్ మాట్లాడుతూ, ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు లేవు. నా కల నిజమైంది. క్రికెటర్గా నా ప్రయాణంలో అతి పెద్ద అడుగుపడింది. నా పేరు ముద్రించిన భారత జెర్సీని చూడగానే చాలా సంతోషం అనిపించింది అని వైభవ్ తెలిపారు. ఈ నెల 26న ఐర్లాండ్తో ఆరంభమయ్యే T20 సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పిన్న వయస్కుడిగా భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అప్పట్లో 16 ఏళ్ల 205 రోజులు పేరట ఉన్న రికార్డును వైభవ్ బద్దలగొట్టినట్లే. BCCI వైభవ్కు జెర్సీకి 3వ నెంబర్ను కేటాయించిందని చెప్పుకున్నాం. సో ఈ 3వ నెంబర్ తోటి భారత్ క్రికెట్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.